ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక మన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఎన్నో రకాల యోగాసనాలు చూస్తూ ఉంటాం కదా, అలాగే ప్రయత్నిస్తూ ఉంటాం కూడా మన ఇళ్లలో. మరి దాంట్లో భాగంగానే ఈ రోజు షోల్డర్ స్ట్రెచ్చింగ్కి ఉపయోగపడే యోగాసనాలు ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి షోల్డర్స్ బాగా స్ట్రెచ్ అవ్వాలంటే కనుక ఎలాంటి యోగాసనాలు ఉపయోగపడతాయో చూపిస్తారా? ఈ రోజు ఒకే భంగిమలో షోల్డర్ స్ట్రెచ్చింగ్ పూర్తిగా జరిగేటట్టుగా టెర్రా బ్యాండ్ ఉపయోగించి ఎలా చేయాలో చూడబోతున్నాం. కాళ్ళకి ఆ బ్యాండ్ను తొడుక్కుని గుత్తి భాగంలో మళ్ళీ వెనక నుంచి చేతులతో దాన్ని పట్టుకుని ఎంత స్ట్రెచ్ చేస్తే షోల్డర్లో మజిల్స్ అని అంత స్ట్రెచ్ అయ్యి మంచి ఫలితం వస్తుంది. అలాంటి షోల్డర్ స్ట్రెచ్చింగ్ ఉపయోగపడే బ్యాండ్తో చేసేవి చూడండి. భుజాలను బలపరిచే డ్రిల్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత గూడు భాగాలు రెండుటిని సున్నా చుట్టినట్టుగా గుండ్రంగా అట్లా తిప్పాలి. చేతులు తొడల మీద పెట్టుకుని చూడండి అట్లా. అదే విధముగా 2-3 సార్లు ఫార్వర్డ్ రొటేషన్ చేశాక ఇప్పుడు బ్యాక్వర్డ్ రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్ సున్నా చుట్టినట్టుగా 2 గూళ్ళు భాగాన్ని అట్లా గుండ్రంగా తిప్పవలసి ఉంటుంది. గూడు చుట్టూరు ఉన్న కండరాలు లెగమెంట్స్ బలపడతాయి. రెండో వ్యాయామం, 2 చేతుల్ని గూడు భాగం పైన అట్లా పెట్టేసి గుండ్రంగా, ఇప్పుడు మోక చేతితో సున్నా చుట్టినట్టు మోక చేయి చివరి భాగం పెన్ అనుకుని గుండ్రంగా చుట్టినట్టుగా మనం సున్నా తిరిగినట్టుగా అట్లా తిరగాలి. అట్లా ఒక 5-6 రౌండ్స్ చేశాక యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ గూడు భాగాన్ని గుండ్రంగా తిప్పాలి. ఇది ఇంట్లో పెద్దవారు ముసలివారు ఎవరు చేసినా అసలు గూడు భాగం నొప్పులు రాకుండా, ఫ్రోజన్ షోల్డర్ గూడు భాగం బిగిసిపోకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక 3వ వ్యాయామం, గోముఖాసనం వల్లే చేతులు చూడండి. కుడి చేయి పైకి లెగిస్తే ఎడం చేయి వెనక్కి వెళుతుంది. 2 చేతులు ఆనిస్తాం. మళ్ళా ఈసారి ఎడం చేయి పైకి లెగుస్తుంది, కుడి చేయి వెనక నుంచి వెళుతుంది. ఇట్లాంటి మూమెంట్ చేయాలి. 4వ వ్యాయామం, 2 చేతుల్ని మోక చేతుల దగ్గర నుంచి అట్లా మడిచి 2 మోక చేతులు కలిసేటట్టు ముందుగా నమస్కార ముద్రలో పెట్టినట్టుగా ఆనిస్తాం. మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాం భుజాలకు సమానంగా. మళ్ళీ ముందుకి మళ్ళీ వెనక్కి. ఈ రకమైన మూమెంట్ 5-6 రౌండ్స్ చేయగలిగితే మంచిది. చివరిగా మనం మోకాళ్ళ మీద నుంచోవాలి. టెర్రా బ్యాండ్ ఒకదాన్ని తీసుకుని కాలి గుత్తి భాగం దగ్గర బ్యాండ్ వేసేసుకుని చేతులతో బ్యాండ్ చివర్లు 2 భాగాలు అట్లా పట్టుకుంటాం. తల వెనకాల చేతులు అట్లా పెట్టేసేసి చేతులతో కాళ్ళ భాగాన్ని పైకి లాక్కోవాలి. కానీ కాళ్ళు పైకి వెళ్ళకూడదని కాళ్ళని కిందకి లాగాలి. చేతులు పైకి లాగితే కాళ్ళు కిందకి లాగుతాయి. అట్లా చేయగలిగితే షోల్డర్ జాయింట్ బాగా బలపడుతుంది. మంచి డ్రిల్ అవుతుంది షోల్డర్కి. ఇదంతా కూడా ఇలాంటి వ్యాయామాలు చేయగలిగితే షోల్డర్ బాగా బలపడటానికి, ఫ్రోజన్ షోల్డర్ రాకుండా ఉండటానికి మంచి వ్యాయామాలు అని చెప్పొచ్చు. మనం ఇలా ఈ టెర్రా బ్యాండ్ని ఎంతసేపు లాగి అట్లా హోల్డ్ చేసి కనుక పట్టుకుంటే అంతసేపు ఈ మజిల్స్ అన్ని బాగా సాగదీపడితే బాగా స్ట్రెచ్ అవుతాయి. కానీ దీని ప్రభావం చేత ఈ వ్యాయామం చేసిన తర్వాత ఫ్లెక్సిబిలిటీ బాగా పెరిగి మనకి స్ట్రెంగ్త్ కూడా చేతుల్లో జబ్బలో బాగా పెరిగినట్టు అనిపిస్తుంది. అందుకని చూడటానికి కొద్దిగా తేలిక అనిపిస్తుంది కానీ ఎక్కువసేపు ఉండటం కష్టం. కాబట్టి ఇలాంటి సింపుల్ టెక్నిక్స్, ఇలాంటి బ్యాండ్స్ కొనుక్కొని చేయగలిగితే ఫలితాలు ఎక్కువగా వస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.